బకాయిలు చెల్లించకపోతే ఏప్రిల్ 7 నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ నెట్వర్క్ ఆసుపత్రుల్లో వైద్య సేవలు నిలిపివేస్తామని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయ్ కుమార్ తెలిపారు. 3,500 కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయాయని, తక్షణమే 1,500 కోట్లు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యంగా రేట్ రివిజన్ అంటే గత 2018 నుంచి ఈ ప్యాకేజ్ రేట్స్ అలాగే ఉండిపోయినాయి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాట్లాడి ఈ రేట్ రివిజన్ చేయించుకోవాలని పలు రకాలుగా ప్రయత్నించాం. అయితే రేట్ రివిజన్ నుంచి ఈరోజు బాబు మా బకాయిలు చెల్లించండి అనే పరిస్థితికి వచ్చాం. ముఖ్యంగా ఆ రోజు 2,000 కోట్ల రూపాయలు 2,200 కోట్ల రూపాయలు బకాయిలు ఉంటే మాకు నెట్వర్క్ హాస్పిటల్ ఆ రోజే పనిచేయలేని పరిస్థితి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 3,500 కోట్లకి మా బకాయిలు పెరిగినాయి. మార్చి 7వ తేదీన మేము నోటీస్ జారీ చేయడం జరిగింది. ఏప్రిల్ 7వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో ఉచిత వైద్య సేవలు ఎన్టీఆర్ వైద్య సేవ మరియు ఈహెచ్ఎస్లో ఆపేయడం జరుగుతుంది.